హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే సత్యదేవ్ గారు నటించిన జబ్రా మూవీ చూసడం జరిగింది. మరి సత్యదేవ్ గారు ఈ మూవీతోనే కంబ్యాక్ ఇచ్చారా లేదా అని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరోకి అయితే బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే లూప్ హోల్స్ అన్ని బాగా తెలుసు. సో వాటిని వాడుకొని చిన్న చిన్న స్కాములు చేసి బతుకుతూ ఉంటాడు. కాకపోతే తన లైఫ్లో ఒక అమ్మాయి వచ్చాక అన్ని మానేసి మామూలు లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. బట్ ఒక ప్రాబ్లం రావడం వల్ల మళ్ళీ ఆ రూట్లోకి అయితే వెళ్తాడు. సో ఆ ప్రాబ్లం ఏంటి, దాన్ని సాల్వ్ చేసుకున్నాడా లేదా, దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమూల పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ అండ్ కాన్సెప్ట్ అండి చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్ సత్యదేవ్ గారికి ఎందుకు పడలేదా ఇప్పుడు దాకా అనిపించింది. సో అలాగే ఇలాంటి కాన్సెప్ట్ మనం ఆల్రెడీ బ్లఫ్ మాస్టర్ మూవీ చూసాం, కాకపోతే దానికైతే అంత అప్రిషియేషన్ రాలేదు. ఈ మూవీ మాత్రం కంబ్యాక్ అని చెప్పాలి సత్యదేవ్ గారికి. కాన్సెప్ట్ ఎంత కొత్తగా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా చూపించారండి. ఇంకా బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న లూప్ హోల్స్ని అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. లిటరల్గా ఆ రూల్స్ అన్నీ కూడా ఎందుకు నామకే వాస్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ అలానే మనం ఎంత గొర్రెలమో అన్నకైతే అర్థమవుతుంది. ఇంకా బ్లాక్ మ్యాన్ని ఎలా తిప్పుతున్నారు ఇదంతా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మూవీలో అయితే మనం ఎక్కడ కూడా బోర్ అని డిస్ట్రాక్టింగ్ అయితే ఫీల్ అవ్వండి. మూవీ ఎక్కడికక్కడ ఎంగేజింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో. సో డిఫరెంట్ టైమ్ లైన్స్లో డిఫరెంట్ ట్రాక్స్ని చూస్ చేసుకొని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మూవీలో మనకి మంచి హై ఇచ్చే సీన్లో వచ్చేసి ఇంటర్వెల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ బ్లాక్ కానీ అండి మంచి ట్విస్ట్లు మంచి టర్న్స్ అయితే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్లో వదిలేసిన డాట్లన్నీ కనెక్ట్ చేయడం కానీ ఎమోషనల్ పాయింట్ని చూపించడం కానీ చాలా బాగుంది. అదే కాదు క్యారెక్టర్ ఆర్క్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా సత్యదేవ్ గారు కానీ సునీల్ గారు కానీ వీళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా అన్ని క్యారెక్టర్స్ని స్టోరీలోకి ఇంక్లూడ్ చేయడానికి చాలా ట్రై చేశారండి. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది ప్రతి క్యారెక్టర్కి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 10 నిమిషాలలో వీళ్ళకి ఇంట్రో కానీ అదంతా క్యారెక్టర్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అని నేను చెప్పాలండి. ఎస్పెషల్లీ సునీల్ గారు, సత్యదేవ్ గారు అండ్ సత్య వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చిన కామెడీ టైమింగ్ కానీ ఆ హ్యూమర్ కానీ చాలా బాగా జనరేట్ చేసింది ఫన్ని. ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే బీజిఎం బై రవి బసూర్ గారు అండి. ఆయన అయితే డిసప్పాయింట్ చేయలేదు, బాగానే కొట్టారనిపించింది. మరీ ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఏం లేదు కానీ బాగానే కొట్టారు. సో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అప్పుడు ఆ ట్రాన్సిషన్ అప్పుడు వచ్చే షాట్లు కానీ ఆ సౌండ్ మిక్సింగ్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. లిటరల్లీ ప్రతి సీన్ కూడా ఎన్హాన్స్ చేసిందే తప్పితే ఎక్కడ కూడా డిగ్రేడ్ చేయలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టూ గుడ్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా యూజ్ అయ్యాయి మూవీకి. అండ్ ఎస్పెషల్లీ ఇది హైస్ట్ డ్రామా కాబట్టి చాలా బాగా సెట్ అయింది. కిమ్యూల్ అని పాజిటివ్స్ అనే నెగిటివ్స్ లేవంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. విలన్ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు కానీ ప్రెజెంటేషన్లోనే ఎక్కడ కొద్దిగా తేడా కొట్టిందని చెప్పాలి. సో ధనుంజయ్ అయితే పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు కానీ మనకి ఎక్కడో డిస్కనెక్ట్ అయింది కొద్దిగా. సో మాటల్లో అయితే పెద్ద పెద్దగా లౌడ్గా అరుస్తూ నేను ఇచ్చేస్తా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు కానీ యాక్షన్స్లో అదేం కనిపించదు. చాలా వరకు ఆర్టిఫిషియల్గానే కనిపించింది. చాలా వరకు తేలిపోయాడని చెప్పాలండి చాలా సీన్స్లో. ఇంకా కాన్ఫ్లిక్ట్ పాయింట్స్లో లాజిక్స్ కానీ ఆ మ్యాజిక్ కానీ వర్కౌట్ అవ్వలేదండి. సో మూవీలో తీసుకున్న డాట్స్ అన్ని బాగానే కనెక్ట్ చేస్తారు అనిపించినా కానీ కొన్ని డాట్స్ అయితే ఎందుకో వదిలేశారు అనిపించింది. మూవీలో మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్ అనే పాయింట్ బాగానే తీసుకున్నారు కానీ కొద్దిగా ఇంకొద్ది కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే చాలా వరకు గ్రిప్పింగ్ అనిపించినా కానీ ఒక్క సిచ్యువేషన్ రిపీటెడ్గా చూపిస్తూ ఉంటారు. అదైతే కొద్దిగా అవాయిడ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సత్య అయితే టూ గుడ్ కొట్టి పడేశాడు. సునీల్ గారికి అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ పడిందండి. ఆయన రేంజ్ ఫన్ అయితే జనరేట్ చేశారు. ఇంకా సత్య గారికి కూడా మత్తు వదల 2 తర్వాత మంచి క్యారెక్టర్ పడిందని చెప్పాలి. ఇంకా విలన్గా ధనుంజయ్ గారు ఎందుకు సెట్ అవ్వలేదో నాకు అర్థం కాలేదు కానీ ఆ లుక్ వల్ల ఏంటో కానీ కొద్దిగా అయితే ఆడ్గా అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఒక బ్లఫ్ మాస్టర్ లాంటి మూవీ చూడాలనుకుంటే మాత్రం సత్యదేవ్ గారిది ఈ మూవీ పక్కా ట్రై చేయండి. ఈ లిటరల్లీ సత్యదేవ్ గారి కంబ్యాక్ అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.